కళ్యాణ్ జీవితానికి నేను తోడుగా ఉండాలన్న పరిస్థితి కల్పించి పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ పెళ్లి ఆగిపోయేలా చేయడానికి దీపన్ నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. కళ్యాణి తిరిగి రాకున్నా కనిపించిందన్న చిన్న వార్త చాలు ఆయన కలత దూరం చేయడానికి. మిమ్మల్ని ఇంత కృంగిపోయేలా చేసింది మేమే కదా అన్నయ్య గారు. లేదమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదంతా నా తలరాత. దాని జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందేమో అనుకునే సమయంలో మీరు నాకు భరోసా ఇచ్చి మళ్లీ దాని పెళ్లి చేసే అవకాశం కల్పించారు. కానీ ఆ సంతోషం కూడా దేవుడు నాకు మిగల్చకుండా ఇలా చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ బ్రతుకు మీద ఆశ కోల్పోయి చావే నయమనుకునే స్థితికి దిగజార్చా. అన్నయ్య గారు, లేదమ్మా, ఇక తట్టుకునే శక్తి నాకు లేదు. కళ్యాణి తిరిగి వస్తుందన్న ఆశ ఏదో మూల ఉండి నా ప్రాణం ఇంకా ఉంది. లేదంటే నిండు పందిట్లోనే పోయేది. గుండె రాయి చేసుకుని బతుకుతున్నానమ్మా. కళ్యాణికి ఏదైనా జరిగిందని తెలిసిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది. బాధపడకండి అన్నయ్య గారు, కళ్యాణికి ఏమీ కాదు. ఆ దేవుడు తన్ని చల్లగా చూస్తాడు. చల్లగా చూడకపోయినా పర్వాలేదమ్మా, కానీ దాన్ని చావు చూసే దుస్థితి నాకు కల్పించకుండా ఉంటే చాలు. మిమ్మల్ని ఇంత మానసిక క్షోభకు గురి చేసినందుకు నన్ను క్షమించండి నాగినేని గారు. సమస్య మొదలైంది నా వల్లే, కష్టం ఎదురైంది నా వల్లే. నేను తప్ప మీ కంటతడికి ఇంకెవరూ కారణం కాదు. మీ కన్నీళ్లు తుడిచి మీ కూతుర్ని మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ప్రపంచంలో నాకు అన్నిటికంటే ఇష్టమైంది మా అమ్మ. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, కళ్యాణ్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. అవునన్నయ్య గారు, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. మీరు కొంచెం మనసు కుదుటపరుచుకుని ఉండండి. రఘురాం కళ్యాణిని తప్పకుండా తీసుకొస్తాడు. ఇదిగోనమ్మా అయ్యగారి నంబరు. సరే. హలో, నేనండి, దీపని. చెప్పు దీపా. కళ్యాణి కనిపించిందా? ఇంకా లేదు. అన్ని చోట్ల వెతుకుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ట్రై చేస్తున్నారు. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోనీ తన ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయకపోయారా? కళ్యాణ్కి అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు దీపా. ఉన్నదల్లా ఆకాష్ ఒక్కడే. అతను కళ్యాణ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. కొంపదీసి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉండదు కదా? దీపా, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకు దీపా. కళ్యాణ్కి ఏం కాదు. అయ్యో, నేనా ఉద్దేశంతో అనలేదండి. ఒక ఆడపిల్లగా తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్నానంతే. అయినా కళ్యాణి అంత పిరికిదేం కాదు దీపా. కాకపోతే అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలేసరికి తట్టుకోలేక తన బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందంతే. కళ్యాణి తప్పకుండా దొరుకుతుంది దీపా. మీరు మాత్రం జాగ్రత్త అండి. నా కోసమేం కంగారు పడకు, నాకేం కాదు. కళ్యాణ్ దొరకగానే ఇంటికొచ్చేస్తాను. అలాగేనండి.
జగదీశ్ ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉండదు కదా? నో నో, కళ్యాణి! ఏమైందండి? ఏమైందండి? కళ్యాణి, కళ్యాణికి ఏదో జరగబోతోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది శారద. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? మన కళ్యాణికి ఏమీ జరగదండి, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. లేదు శారద, కళ్యాణ్ అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందంటే ఏ ఆఘాయిత్యం చేసుకునే ఉంటుంది. నాకు భయంగా ఉంది శారద. మీరు అలా మాట్లాడకండి, కళ్యాణి క్షేమంగా తిరిగి వస్తుంది. పాపిష్టివాణ్ణి, అసలు ఇదంతా నా వల్లే జరిగింది. పెళ్లి వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా దాన్ని బలవంత పెట్టి మరీ పెళ్లి కొప్పించాను. ఈ పెళ్లితో దాని జీవితంలో సంతోషం నిండుతుందనుకున్నానే గాని ఈ పెళ్లే దాని జీవితాన్ని బలి తీసుకుంటుందనుకోలేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలా భయంగా ఉంది శారద. ఏమండి అలా మాట్లాడకండి. ఈ టైంలో ఎవరండి? కొంపతీసి కళ్యాణి గురించి ఎవరైనా వార్త?
అమ్మా కళ్యాణి, నీకేం కాలేదుగా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? కళ్యాణి, నీకేదైనా జరిగిందేమోనని మేమెంత కంగారు పడ్డామో తెలుసా? చచ్చిపోతానేమో అనుకున్నారా అమ్మా? అంత పిరికిదాన్ని కాదమ్మా. కాకపోతే ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడ్డానికి కొంచెం టైం పట్టింది. ఇకపై నా గురించి బాధపడాల్సిన అవసరం మీకు రాదు నాన్న. రేపటి నుంచి నేను కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను. మీరు జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి నాన్న. నాకు కొంచెం నీరసంగా ఉంది. రేపు మాట్లాడుకుందామా? నేను చెప్పాను కదండి, మన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందని. రామ్మా. శారదా, అమ్మాయికి ఏం కావాలో చూడు. అలాగేనండి. రామ్మా. హలో బాబు ఆకాష్, చెప్పండి అంకుల్. కళ్యాణికి ఏమైంది అంకుల్? ఏదైనా ప్రాబ్లమా? కళ్యాణ్ ఇంటికి వచ్చేసింది ఆకాష్. ఓ థ్యాంక్ గాడ్. సరే అంకుల్, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అయ్యో వద్దు బాబు, ఇంత రాత్రి వేళ ఎందుకు బాబు? నువ్వు కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతుంటావని ఫోన్ చేశాను. కానీ ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. పర్వాలేదు అంకుల్, నాకే ఇబ్బంది లేదు. వద్దు బాబు, కళ్యాణి రెస్ట్ తీసుకుంటోంది. ఈ టైంలో నువ్వు వచ్చినా తను మాట్లాడే మూడ్లో లేదు. సరే అంకుల్, అయితే రేపు మార్నింగ్ కలుస్తాను. అలాగే, ఉంటాను బాబు. ఏమండి, భోంచేద్దామా? నువ్వు భోంచే దీప, నాకు ఆకలిగా లేదు. మీరు తినకుండా నేనెలా తింటానండి? ప్లీజ్ దీప, నన్ను బలవంత పెట్టద్దు. ఇప్పుడేం తిన్నా నాకు వంట పట్టదు. నా గురించి ఆలోచించుకో, నువ్వు భోంచేసి. కళ్యాణికేమీ కాదని మీరే చెప్పారు. ఇప్పుడు మీరే ఇలా దిగులు పడుతుంటే ఎలా చెప్పండి? తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మీరేమీ బెంగపడకండి. ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది. ఇంతవరకు కళ్యాణికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. కళ్యాణికి ఏం కాదని చెప్పి నేనే ఏదైనా జరిగితే ఎలా అని భయపడుతున్నాను. నువ్వు అధైర్యపడకూడదని పొద్దున్న నీకు ఆ మాట చెప్పాను. ఇప్పుడు ఆ ధైర్యం నాలోనే లేదు దీపా. భయపడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. కళ్యాణి లాంటి మంచి మనసున్న అమ్మాయికి అన్యాయం చేయడు. ఒక ఆడదాని జీవితం నిలబడాలని నిండు పందిట్లో పెళ్లాగిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయిన మానవత్వం కళ్యాణిది. తనకేం కాదండి. ఎక్కడున్నా తను క్షేమంగానే ఉంటుందన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ వచ్చి భోజనం చేయండి. లేదు దీపా, ఈ పరిస్థితుల్లో ముద్ద గొంతు దిగదు. నువ్వు భోంచేయి. హలో బాబు రఘురామ్, చెప్పండి నాగిరెడ్డి గారు. కళ్యాణ్ ఇంటికి వచ్చేసింది బాబు. నిజమా? తను క్షేమంగానే ఉంది కదా? కంగారు పడక బాబు,
తను క్షేమంగానే తిరిగి వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దు బాబు, ఇప్పుడు మీరు రావద్దు. తను విశ్రాంతి తీసుకుంటోంది. పొద్దునే మాట్లాడదాం. కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతుంటావని ఫోన్ చేశాను. ఆకాష్కి ఈ విషయం చెప్పారా? ఆకాష్కి చెప్పాను. తను కూడా మీలాగే వస్తానంటే నేనే వద్దని చెప్పాను. అలాగేనండి, నేను రేపొచ్చి కలుస్తాను. మంచిది బాబు, ఉంటాను. దీపా, కళ్యాణ్ ఇంటికి వచ్చేసిందట. నీ నమ్మకం నిజమైంది దీపా. కళ్యాణి క్షేమంగా ఇల్లు చేరింది. చెప్పాను కదండి, మంచి వాళ్ళకి ఆ దేవుడు ఏ హాని తలపెట్టడు. అవును దీపా, నువ్వు చెప్పింది నిజం. కళ్యాణి మంచి మనసున్న అమ్మాయి. తనకేం కాదు, తనకేం కాదు. దీపా, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. పద వెళ్ళి భోంచేద్దాం. పద. రా దీపా, నువ్వు కూర్చో, కలిసి భోంచేద్దాం. చాలు, తిను. చాలా సంతోషంగా ఉంది దీపా. నువ్వు కూడా కళ్యాణి మంచి మనసుని అర్థం చేసుకున్నావు. బాధపడకండి అన్నయ్య గారు. కళ్యాణి క్షేమంగా తిరిగొచ్చింది కదా, ఇంకా ఎందుకు దిగులు పడుతున్నారు? చెప్పవేంట్రా ఆకాష్? అవును అంకుల్, కళ్యాణి సేఫ్గా తిరిగి వచ్చినందుకు సంతోషించకుండా ఇలా బాధపడతారేంటి? అసలు కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిందండి? రాత్రి వరకు ఇంటికి రాకుండా ఎక్కడుంది? మాకు ఏం చెప్పలేదు అన్నయ్య గారు. నీరసంగా ఉందని చెప్పి పడుకుంది. పోనీలేండి వదినా, తను క్షేమంగా ఇంటికొచ్చింది. మనకంతకన్నా కావాల్సిందేముంది? మీరిలా బాధపడుతూ కూర్చుంటే కళ్యాణి మనసు నొచ్చుకుంటుంది. అవును అంకుల్, తన్ని ఓదార్చాల్సిన మీరే ఇలా బాధపడుతూ కూర్చుంటే తనకెవరు ధైర్యం చెప్తారు? లేదాకాష్, కళ్యాణి ముఖంలోకి సూటిగా చూసి మాట్లాడే ధైర్యం నాకిక లేదు. అలా అంటే ఎలా అండి? తల్లిదండ్రులను మించి పిల్లల్ని ఓదార్చేవారు ఇంకెవరుంటారు? ఎంతసేపైంది ఆంటీ వచ్చి? ఇంతకు ముందేనమ్మా. ఏంటి ఆకాష్ అలా చూస్తున్నా? పెళ్ళాగిపోయినా ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది అని చూస్తున్నావా? నీకో విషయం తెలుసా? పెళ్లి నిశ్చయమైందని తెలిసినప్పుడు నేను ఎలా ఉన్నానో, పెళ్లి ఆగిపోయినప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఎందుకంటే నా సంతోషం కోసం నేను ఈ పెళ్లి ఒప్పుకోలేదు. నేను ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మా అమ్మా నాన్న సంతోషిస్తారని మాత్రమే ఒప్పుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది. అవునా ఆంటీ? అందుకే నేను సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. ఇంతమంది ఆత్మీయులు నా చుట్టూ ఉన్నారు. నాకు ఏ చిన్న కష్టం కలిగినా విలవిల్లాడిపోయే తల్లిదండ్రులున్నారు. నన్నొక బాధ్యతగా భావించే ఆకాష్ లాంటి మంచి స్నేహితుడున్నాడు. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? పెళ్లి అనేది ఒక కొత్త జీవితానికి పునాది కావచ్చు, కానీ నా జీవితంలో దానికి చోటే లేదు. అలాగని పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఉంటేనే సుఖంగా సంతోషంగా ఉన్నట్టు కాదు. సంతోషం అనేది మనస్సాక్షికి సంబంధించింది. మనసు ప్రశాంతంగా ఉన్నంతకాలం మనం సంతోషంగా ఉన్నట్టే.
నిజంగా మీరందరూ నా సంతోషం కోరుకునేవారే అయితే నన్ను నన్నుగా బ్రతకనివ్వండి. దయచేసి ఇంకోసారి నా ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. నా గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను నా భవిష్యత్తుని కొత్తగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు కొంచెం టైం కావాలి. అంతేకాదు, కొన్నాళ్ళు నేను ఒంటరిగా ఉండాలి. పెళ్లి మండపంలో నేను కనిపించకుండా పోయేసరికి ఏ అఘాయిత్యమో చేసుకున్నానని మీరందరూ భయపడుండొచ్చు. కానీ నేను మీరనుకున్నట్టుగా ఏమీ చేయలేదు. నా గురించి, నా భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి రావడానికే నేను కళ్యాణ మండపం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇకపై ప్రతి క్షణం నేను సంతోషంగానే ఉంటాను. కానీ నేను సంతోషంగా ఉండాలంటే మాత్రం మీరందరూ నేను చెప్పినట్టే వినాలి. అమ్మాని తీసుకుని కొన్నాళ్ళు ఊరెళ్ళండి నాన్న.